హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇవాళ అయితే నేను నెల్లూరు చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేసాను. చేపల కర్రీ ఎలా చేసుకున్నామో చూద్దామండి. ఇవాళ నేనైతే చేపలు తీసుకునేదానికి ముందుగా చేపల మార్కెట్ వెళ్ళానండి. చూడండి, ఇక్కడంతా చేపలు ఇవన్నీ ఉన్నాయి. నేనైతే చేపలన్నీ చూసిన తర్వాత గండి చేప అయితే తీసుకున్నానండి. గండి చేప 1.5 కిలో ఉన్నిందండి. చేప తీసుకొని ఇలా కడిగించుకున్నానండి. అక్కడే నాకైతే కడగడం రాదు, అందుకోసం అక్కడే కడిగే వాళ్ళు ఉంటారు. హ్యాపీగా కట్ చేయించుకొని వచ్చేయచ్చండి, ఏ శ్రమ లేకుండా. కిలోకి 30 రూపాయలు ఏమో తీసుకుంటారండి వాళ్ళు. చూడండి, ఇలాగా తీసుకున్న తర్వాత కడిగి ఇంటికి వచ్చాక నేను చింతపండు అయితే నేను పిడికిలంతా తీసుకున్నానండి. చూడండి, చింతపండు తీసుకొని ఫస్ట్గా నానబెట్టుకున్న తర్వాత చేపలు అయితే నేను కడిగి పెట్టుకున్నానండి. కొన్ని పీసులు తీసి ఫ్రై కోసం తీసుకున్నాను పక్కకి. మా పిల్లలైతే ఫ్రై ఎక్కువ తింటారు, అందుకోసం నేను ఫ్రై కోసం ఎక్కువ తీసేసానండి. చూడండి, ఆనియన్ 2, టమాటా 4 తీసుకున్నానండి. ఇవైతే మనము కడిగి కట్ చేసుకోవాలండి. చూడండి, ఒకేసారి మిక్స్ చేసుకోవాలి, కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనము చూడండి, నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసుక్కోవాలండి. తర్వాత మనము చింతపండు రసాన్ని మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ఎర్రగడ్డలో వేసుకోవాలి. మనం సపరేట్గా కలిపి పెట్టేసుకుంటామండి. చూడండి, కారపొడి ఎక్కువ పడుతుందండి. 4 టేబుల్ స్పూన్ వేసానండి. హల్దీ, పసుపు పొడి అండి, ఉప్పు, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలండి బాగా. మనము ఫస్టే సపరేట్గా ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చేపల కూర అనేది చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. చూడండి, ఏ దబర్లో అయితే మనము చేపల కూర చేస్తామో ఆ దబర పెట్టి మనము ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది చేపల కర్రీలో. ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు వేసుకున్నానండి. కరివేపాకు, పోపు వేసుకున్నాను. చూడండి, ఆయిల్ వేడెక్కాక ఇవన్నీ అందులో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి, అదంతా ఇందులో మిక్సింగ్ చేసుకున్నదంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటా ఎర్రగడ్డ అనేది నూనెలో ఎంచుకుంటే బాగుండదండి, ఏదో గుడ్డు పులుసు లాగా ఉంటుంది, చేపల పులుసు లాగా ఉండదు. ఇలాగ చేసుకోండి. దీనికోసం పౌడర్ అయితే రెడీ చేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి లాస్ట్లో వేసుకునేదానికి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని మనము మెంతి పొడి అంటారు దీన్ని. చూడండి, నేనైతే కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీకి వేసుకుంటానండి. పౌడర్ చేసుకుంటాను, మిక్సీకి వేసుకొని వేయించుకోవాలి బాగా. ఆవాలు చిటపట్టమన్నప్పుడు ఆఫ్ చేసేసి పౌడర్ చేసుకోవాలండి. ఇదిగోండి, మన పులుసు అయితే బాగా ఉడుకుతూ ఉందండి. బాగా ఉడుకుతున్నప్పుడు ఇట్లాగా అప్పుడు మనము చేపలు వేయాలండి. ఫస్ట్గానే వేస్తే చేపలు అనేవి మెత్తబడిపోతాయి, విరిగిపోతాయి. చేపలు ఎక్కువ ఉడికిపోతాయండి. ఇట్లాగా మనం కొంచెం సేపు పులుసు ఉడికిన తర్వాత వేసుకుంటే చేప అనేది గట్టిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. నెల్లూరు అంటేనే చేపల పులుసు కదండి, చేపల పులుసుకి ఫేమస్. ఆ చేపల పులుసు ఈరోజు అయితే నేను రెడీ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. పులుసు ఉడికేటప్పుడు కొంచెం వేసుకోవాలి. మళ్ళీ ఉడికేటప్పుడు కొన్ని కరివేపాకు వేసుకోవాలండి, అది మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇస్తుంది. వెల్లుల్లి కూడా దంచి వేసుకోండి, ఇవి కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి పులుసులో. ఇవన్నీ టిప్స్ అండి ఇవి. ఇలాగ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. చూడండి, పచ్చి మామిడికాయ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడే వేస్తే అది కూడా మొత్తము కరిగిపోతుంది, అందుకని లాస్ట్లో వేసుకోవాలండి. మనం కొంచెం చేప ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. చూడండి, చేప కొంచెం ఉడికిన తర్వాత వేసుకున్న తర్వాత మనము మళ్ళీ కర్రీ ఉడికేదానికి పెట్టుకోవాలండి. మంచిగా చేపల కూర అంటే చాలా ఇష్టం ఉంటుంది చాలామందికి. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మసాలా ఏం అవసరం లేదు. చూడండి, ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని కలుపుకొని
మన కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాగే మీకు కర్రీస్ చేసి చూపిస్తానండి. చూడండి, ఫైనల్గా అయితే మనము లాస్ట్లో కొంచెం మనం ఫస్ట్గా రెడీ చేసుకున్న పౌడర్ని చూడండి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు, లేదంటే చేదు వచ్చేస్తుంది. ఫైనల్గా పౌడర్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి. చేపల కూర సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ అంతా పక్కకు వచ్చేసిన తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మన కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇది ఇలాగే ట్రై చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ అండి.